స్వేచ్ఛా వాయువులు సామాన్యుడికి కూడా ప్రసరించాలని, అందాలని, ఆస్వాదించాలని ఆకాంక్షించినటువంటి మహనీయుల యొక్క ఆత్మక్షోభ నిన్న పులివెందల ఎలక్షన్. వారి ఆత్మక్షోభిస్తుంది. అంటే దీనికోసమే మనం స్వాతంత్ర్యాన్ని సముపార్జించాం, వీరికి ఇచ్చామని. అంటే రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ఎన్నిక కాబడిన వారు ఉన్నారో రాజ్యాంగబద్ధంగా పాలించాలి. రాజ్యాంగబద్ధ పాలన అంటే చట్టాలని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిది. చట్టాలని సంరక్షించాల్సిన బాధ్యత, చట్టాలని సవరించినా లేకపోతే చట్టాలని తీసుకొచ్చినా బాధ్యత వహించేది ముఖ్యమంత్రి. అటువంటిది 10,000 ఓట్లు ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నిక. ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీ ఎన్నికలు ఖాళీగా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ పబ్బం గడపడమా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పాలన మీద ఏదైతే విసుగు చెంది చర్చించుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఒక సంవత్సర కాలంలో ఇంత దారుణంగా విఫలం చెందలేదు. ఆ చర్చ జరుగుతుంది. ఆ చర్చ నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న ప్రజాస్వామ్యాన్ని కూని చేసేశారు. రాజ్యాంగ విలువల్ని తిలోదకాలు ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో బూతులు ఏదైతే ఒక గ్రామం వాళ్ళని ఇంకో గ్రామంలోకి మార్చి ఓట్లు వేయమంటాం, కానీ పోలీసు వ్యవస్థని అతిగా వాడటం. అంటే నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో ప్రజలకి వ్యవస్థల పట్ల గౌరవం ఉంది, వ్యవస్థలను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం మరీ పెరగాలంటే పాలకుడు ఆ వ్యవస్థ పట్ల ఇంకా బాధ్యతతో ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. అంటే నాకు అధికారం వస్తే ఈ వ్యవస్థలను నా ఇష్టానుసారం వాడుకుంటానంటే, ప్రజలకు గనక వ్యవస్థల మీద నమ్మకం సడలిపోతే, నమ్మకం తగ్గిపోతే, ఈ రకమైనటువంటి వాతావరణం గనక పాలకుడు సృష్టిస్తే ప్రజాస్వామ్యం మీద గౌరవం పోద్ది. అంటే తిరుగుబాటు వస్తుంది ఏదో ఒక రోజు. అంటే ఈరోజు మీరు గెలిచి ఉండొచ్చు, నిన్న జరిగినటువంటి ఎన్నిక పూర్తిగా అప్రజాస్వామికము, ఒక గూండాగిరి, లేకపోతే ఏదో సాధించేసామనేటువంటి ఒక పెద్ద మాట్లాడుతున్నారు కదా. 10,000 ఓట్లు ఉన్నటువంటి ఈ ఎన్నికని, అంటే దానిలో కూడా రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం స్వేచ్ఛ ఇవ్వలేదని. అంటే మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా ముందు, మరి అప్పుడు మీరు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదనే కదా దాని అర్థం. అంటే అప్పుడు వైఫల్యం చెందారు, ఇప్పుడు మరి సక్సెస్ అయ్యారు అంటున్నారు. కాదు, మీరు ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు, క్యాప్చర్ చేశారు. మీరు దాన్ని ఎన్నికని బదులు మీరు ప్రకటించుకుని ఉంటే ఇంకోలా ఉండేది. మాకు అధికారం వస్తే మేము స్థానిక సంస్థలన్నీ ప్రకటించుకున్నాం. ఇప్పటికే చేస్తున్నారు కదా, సొసైటీలు కానీ లేకపోతే నీటి సంఘాలు కానీ, ఇవన్నీ కూడా స్వయంగా ప్రకటించుకుంటున్నారు కదా. అట్లా ప్రకటించేసుకుంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు, దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఆ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే ఒక విశ్వాసం ఉందో, అది విశ్వాసం లేనటువంటి వ్యవస్థల్లో ఈ ఎన్నికలు జరపడం ఎందుకు? ఇదన్నీ చూసినట్లయితే ఆ పోలీసులు నేను అంటలా, ఎంచేదనంటే వ్యవస్థలో ఎవరిచ్చారు? ప్రజలు మీకు ఇచ్చారు. యూనిఫామ్ ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజాధనంతో కదా మీరు జీతం తీసుకుంటున్నారు. ప్రజలను కదా మీరు జవాబుదారీ, ప్రజలను కదా మీరు చూడాల్సింది, ప్రజలకు స్వేచ్ఛను కదా మీరు కాపాడాల్సింది. ఇవన్నీ వదిలేసి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు ఇచ్చే పోస్టింగ్ల కోసం మీ ప్రయత్నం చేస్తే, ఏదైతే స్వాతంత్ర్యాన్ని మనకి ఇచ్చిన ఎంతోమంది త్యాగదనులు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశించిన దానికి భిన్నంగా ఈ వ్యవస్థలు పనిచేస్తే స్వాతంత్ర్య విలువలు పోతాయి. నిన్న జరిగినటువంటిది చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక మచ్చ ఎన్నిక.